నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. ఆర్కే రోజా ఒక ట్వీట్ చేసింది. ఈవీఎంలతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెలకొల్పారని, రాబోతున్నటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో మేమేంటో చూపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఏం జరుగుతుంది దీని గురించి మనతో మాట్లాడడానికి లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే జగన్, మన వీక్షకులకు కూడా. సత్యమూర్తి గారు, వాస్తవానికి రోజా గారు ఒక వ్యాఖ్య చేశారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఖచ్చితంగా మేమేంటో చూపిస్తున్నామని చెప్పి. నిన్నగాక మొన్న చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇదే మాట మాట్లాడారు. మేము ఎప్పుడు ఎన్నికల్లో దిగినా సరే మేము ఖచ్చితంగా గెలిచేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ గతంలో 164 సీట్లన్నీ కూడా ఈవీఎంల ద్వారా తెచ్చుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఒక వైసీపీ అపర మేధావి ఇంకొకరు వచ్చి ఆయన కొన్ని కాన్క్లేవ్లు పెట్టి మరి పరకాల ప్రభాకర్ రావు గారు ఆయన కూడా ఈవీఎంల గురించి, పడినటువంటి ఓటింగ్ శాతం గురించి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మేధావులందరూ కూడా వస్తున్నారు. కానీ ఎలా చూడాలి వీళ్ళ యొక్క వాదనలు? నిజంగా రేపొద్దున స్థానిక ఎన్నికల్లో నిజంగా వీళ్ళు గెలుస్తారా? 170కి 175 అని చెప్పి గతంలో అన్నట్టుగా వీళ్ళని తెచ్చుకుంటారంటే ఏం చెప్తారు? అంటే మీరు ప్రస్తావించిన 3 పేర్లలో పరకాల ప్రభాకర్కి కాన్షియన్స్ ఏమీ లేదు, సజ్జల రామకృష్ణారెడ్డికి కాన్షియన్స్ ఏమీ లేదు. కానీ రోజాకి ఒక కాన్షియన్సీ ఉంది కదా. ఓడిపోయిన తర్వాత ఎప్పుడన్నా నగరి వెళ్ళిందా? స్థానిక సంస్థలు ఎన్నికలంటే చెన్నైలో జరగవు కదా, నగరిలో జరుగుతాయి. నగరం వెళ్ళావా? ఎప్పుడన్నా చూసావా? అక్కడ మాట్లాడావా? స్థానికులతో ఏమన్నా మాట్లాడావా? టచ్లో ఉన్నావా? ప్రతి వాళ్ళు వచ్చి మేము చూస్తాం, తాట తీస్తాం, తడాకా చూపిస్తాం. ఏంది ఇదంతా? తమాషా అయిపోయిందే. మీకు ఈవీఎంలతో గెలిచాడా చంద్రబాబు నాయుడు? నువ్వు దేంతో గెలిచావు? నీకు 151 సీట్లు వచ్చినప్పుడు నువ్వు దేంతో గెలిచావు? ఈవీఎంలతోనే కదా. అప్పుడు ఏం చెప్పావు? అదేందండి జగన్ చెప్పిన మాటలు చెప్తున్నా. అదేంటండి ఇట్ట మనం దాని మీద బటన్ నొక్కామనుకోండి, పక్కనే వీవీప్యాట్ మిషన్ ఉంటుందండి. మనం ఏ బటన్ అయితే నొక్కామో ఆ గుర్తు ఫ్యాన్ మీద గుర్తు మీద నొక్కాము, వీవీప్యాట్లో ఫ్యాన్ స్లిప్ కనపడుతుందండి మనకి. అట్ట ఏం కాదు, అంత బాగుంది అన్నావుగా. పక్కన జగన్ ఈ మాట చెప్పేటప్పుడు పక్కన ఉండి సపోర్ట్లు కొట్టావుగా. మరి ఇప్పుడేమో ఈవీఎం, అప్పుడు కాదా? అరే ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? ఈవీఎంలు టెంపర్ చేయొచ్చండి అంటాడు ఒకడు వచ్చి. ఎట్ట టెంపర్ చేస్తావు చెప్పు నాకు? ఎట్ట టెంపర్ చేస్తావు చెప్పు? టెంపర్ చేయకపోతే బీజేపీ ఇన్ని చోట్ల ఎట్ట గెలుస్తుందండి అంటాడు ఇంకొక మేధావి వచ్చి. పెద్ద అదే మీరు ఊరు తిరిగి కాంక్లేవ్లు పెడుతున్నాడని చెప్పారే. ప్రతి చోట బీజేపీ గెలవట్లేదు కదండి. మరి తమిళనాడు లాంటి చోట్ల ఓడిపోయి బీజేపీ గెలవలేదు కదండి, అధికారంలోకి రాలేదు కదండి అంటే దానికి ఏం చెప్తాడంటే ఆ మేధావి, కొన్ని చోట్ల అట్ట వదిలేస్తారండి. అంటే ఎన్నికల మీద నమ్మకం రావడానికి కొన్ని చోట్ల వదిలేస్తారట. వదిలేస్తే వాళ్ళకు ఒకటే సీట్ తెచ్చుకునేంత దాకా వదిలేస్తారట. కేరళ వదిలేస్తారు, తమిళనాడు వదిలేస్తారు, వెస్ట్ బెంగాల్ పట్టుకుంటారు. అరే ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టారు, సర్ అని పెట్టారు. వెస్ట్ బెంగాల్లో సర్ జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన యంత్రాంగం ఉండదు అనే విషయం ఈ మేధావులందరికీ తెలుసా? తెలుసు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందినే వాడుకుంటుంది అని కూడా తెలుసు కదా. ఈ సర్ నిర్వహించేటప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎవరు ఎంప్లాయీస్ ఉన్నారు? మమతా బెనర్జీ ఎంప్లాయీసే కదా. ఓటర్లను తీసేశారు. నీ సిబ్బందే కదా ఉంది. నువ్వు రీవెరిఫై చేసుకోవచ్చు కదా, కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పొచ్చు కదా. నీకు 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ అక్కడ ఉన్నది అంటే
వాడు కొత్తగా ఉద్యోగంలో చేరినవాడు, క్లర్క్గా చేరినవాడు సూపరింటెండెంట్ అయ్యి ఉంటాడు ఇప్పటికి 15 ఏళ్లలో. నీవు నీ మనుషులే కదా వాళ్ళందరూ. అరే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తున్నావా? నీకు అక్కడి నుంచి లేనివాడు వెళ్ళిపోయిన వాడి ఓట్లు తీసేస్తున్నావా మేము అని చెబితే, లేదు మ్యానిపులేట్ చేస్తున్నారు, అంతా ఇది చేస్తున్నారు. అందుకనే మోడీ అన్ని చోట్ల గెలుస్తున్నాడు. థంపింగ్ మెజారిటీలతో గెలిచారు ఒక్కొక్కడు మొత్తం వెస్ట్ బెంగాల్లో. ఓడిపోయినటువంటి పరిస్థితి. ఓడిపోయి ఎట గెలిచారు చూసిరాపో అక్కడికి వెళ్ళి వెస్ట్ బెంగాల్కి వెళ్ళి చూసిరా ఎట్లా ఉందో చూసిరాపో, పరిస్థితి ఎట్లా ఉందో. ముస్లిములు డామినేషన్ విపరీతంగా పెరిగిపోయి, ఆ ముస్లిములు కూడా మన దేశం ముస్లిములు కాదు, బంగ్లాదేశ్ ముస్లిములు. వాడు వచ్చి ఇక్కడ వచ్చి అధికారం చెలాయిస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక ప్రజలు తిరుగుబాటు చేశారు. నీకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. నీకు ప్రతి చోట అంతే. డిఎంకే చేసిన ఒక దాష్టికమైన పాలనకి ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకనే విజయ్కి అన్ని సీట్లు వచ్చినాయి. మళ్ళీ డిఎంకే ఎందుకు అధికారంలోకి రాలేదు? మీకు ఎక్కడ అంటే మీరు గెలిచిన చోటేమో మీ గొప్ప వాళ్ళు, మీ అందరికి ప్రజలందరూ మీకు ఓటేశారా? మీరు గెలవకపోతేనేమో నరేంద్ర మోడీ ఈవీఎంలోని టెంపర్ చేశాడు అంటావా? ఏంటి అంటే లాజిక్ ఉండాలి కదా. నువ్వు గెలిచినప్పుడేమో ప్రజలందరూ హర్షించారు, నువ్వు ఓడిపోగానే ప్రజలందరూ విలన్లు అయిపోయారు. బ్యాలెట్ పేపర్ పెట్టు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీల్లో బ్యాలెట్ పేపర్ల మీదే జరిగినాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 3 చోట్ల ఓడిపోయాడు. ఎట్లా ఓడిపోయావు? మా ఓటర్లు వేరు అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మా ఓటర్లు వేరు. మరి ఆ వేరుగా ఉండే ఓటర్లు అసెంబ్లీలో కూడా కనపడలేదుగా నీకు. ఇటువంటి తర్కాలు చేసుకుంటూ వాదనలు, మేము మళ్ళీ ఎలక్షన్లో మేము గెలుస్తాం, ఎవడొద్దన్నాడు? నీకు చేత అయితే నువ్వు ప్రజల్లో ఉంటే, నువ్వు చేసిన అరాచకాలని ప్రజలు మర్చిపోతే, మళ్ళీ నీకు ఓటేస్తే నువ్వు గెలవచ్చు. నువ్వు చేసింది మామూలు వ్యాపారమా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వేటాడి బీసీలని చంపితివి, ఎస్సీలని చంపితివి, ఎస్టీలని చంపితివి, మైనారిటీస్ని చంపితివి. సార్ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి కూడా మనం చూసాం సార్. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిందలేశారు. అవును. సో ప్రజలు ఏముంటారు అంటే ఇంకా నీకు వేరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం లేదు. అందుకే నేను అదేవిడ ఇప్పుడే ఒక వీడియో చూస్తున్నా. ఆ నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి అని మాజీ మంత్రి ఒక అతను ఉన్నాడు. అతను అక్కడ ఎస్ఐకి చెప్తున్నాడు, ఎస్ఐ ఇంకా నువ్వు 2 సంవత్సరాల 9 నెలలే ఉద్యోగంలో ఉంటావు, ఆ తర్వాత నేను తీసేస్తా అని చెప్తున్నాడు. అంటే ఈ అధికారంలోకి వచ్చేది ఎస్ఐని తీసేయటానికా? నీకు ఎందుకు వేయాలి ఓటు? నువ్వు ఎస్ఐని తీసేయటానికి నీకు మళ్ళీ మేము ఓటేయాలా? ఫస్ట్ ఇటువంటి చిల్లర వాగుడు తగ్గించుకుంటే ఏమన్నా ఒక అర్థం ఉంటుంది. ఏం మాట్లాడతారో తెలియదు వీళ్ళకి. ఏమి రోజా మీరు ప్రస్తావించిన రోజా చెప్తున్నది అన్ని అచ్చు మా జగనన్న ఎట్ట చేశాడో తమిళనాడులో విజయ్ అన్న కూడా అట్ట చేశాడు, అందుకనే ఇంత థంపింగ్ మెజారిటీ వచ్చిందని చెప్పింది రోజా. ఇంత థంపింగ్ మెజారిటీ వచ్చిన కారణం ఏంటంటే జగనన్న ఏం చేశాడో ఆయన అదే చేశాట. బాబాయిని లేపాడు, తల్లిని బయటికి వెళ్ళగొట్టాడు, చెల్లిని బయటికి వెళ్ళగొట్టాడు, అవన్నీ చేశాడా విజయ్? అవన్నీ చేశాడా? అవతల విజయ్ మొత్తుకుంటున్నాడు, అరే ఇది ఎక్కడ దరిద్రం రా, నన్ను జగన్తో పోలుస్తారేంటని ఆయన బాధపడుతున్నాడు. ఆయనకి ఇంకా రెండు సీట్లు రావాలి, 2 సీట్లు వస్తే నేను గట్టెక్కుతానని చెప్పి ఆయన తిరుగుతూ ఉన్నాడు. చాలా విజయ్ పొజిషన్ చాలా దయనీయంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. ఆ వీసీకే అనే పార్టీ మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయటం లేదో నాకు కూడా అర్థం కావట్లా.
అది ప్రో దళిత్ పార్టీ, యాంటీ బీజేపీ పార్టీ. మరి విజయ్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు తెలియదు. ఇంకొకటి ఆ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే ఏదో ఉంది, అది మరి వాళ్ళు ముస్లిం లీగ్ కదా. మరి విజయ్ ఏమో నేను బీజేపీకి వ్యతిరేకం అని చెప్తున్నాడు కదా. మరి వాళ్ళు ఒకరోజు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఒకరోజు సపోర్ట్ చేయమంటారు. ఎందుకు చేయరో అర్థం కాదు, ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు విజయ్ వెళ్ళేదో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అయిపోతుందిలే కానీ చెప్తున్నా. అంటే ఎందుకు మీకు అధికారం వస్తేనేమో ప్రజలందరూ మీతోటి ఉండి గెలిపించినట్ట, మిమ్మల్ని తీసి నేలకేసి కొట్టి 11 సీట్లకి పరిమితం చేస్తే ఆ ఈవీఎంలు తప్పు. అందుకని ఈ రోజా ఏమన్నా వెళ్ళిందా, నగర నియోజకవర్గానికి వెళ్ళిందా, అక్కడ ఏమన్నా చూసిందా, అక్కడ ఏమన్నా ప్రజల అవసరాలు పట్టించుకున్నదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే పోలేదు అక్కడికి. అందరూ ఏం చెప్పారు, రోజా వద్దండి మాకు, ఇంకెవరినన్నా పెట్టండి అని చెప్పారు వైసీపీ వాళ్ళు. సొంత నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ఈ రోజా వద్దు, వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టండి అని చెప్పారు. అటువంటి ఈ రోజా ఇప్పుడు వచ్చి మాట్లాడటం, రాజకీయాల గురించి మాట్లాడటం, దాని గురించి మీరు క్వశ్చన్ అడగటం, నేను ఇంతసేపు సమాధానం చెప్పడం, ఏమన్నా అర్థం ఉందా? ఆ రోజాకి ఏంటి, ఆమె ఏమన్నా మళ్ళీ వస్తాం తమిళనాడులో వెళ్ళి ప్రచారం చేసింది. పార్టీలతో కూడా చాలా వరకు స్టాలిన్ సార్ మీరు సూపర్ సార్, మీరు అద్భుతం సార్ అని చెప్పింది, పోయాడు. ఈమె వెళ్ళకపోతే కనీసం తన సొంత నియోజకవర్గంలో గెలిచి ఉండేవాడు. సార్ సూపర్ సార్, స్టాలిన్ సార్ అని చెప్పింది, జంపు. ఇటువంటి ఈ రోజా వచ్చి మాట్లాడటం, ఇక స్థానిక సంస్థల్లో గెలుస్తు నువ్వు పోయిరాపు, ఒకసారి నగరి పోయి అక్కడికి వెళ్ళిరాపు, మీటింగ్ పెట్టు, నీ వైసీపీ వాళ్ళందరూ ఎట్లున్నారో చూసుకొని రాపో, వెళ్ళి తర్వాత వచ్చి మాట్లాడగాను స్థానిక సంస్థల గురించి తర్వాత మాట్లాడదాం. సో దుర్గా కుమార్ గారు, సొంత జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం అయినటువంటి ఒక పులివెందులలో ఎలాంటి ఓటమి మనం చూసాం. దాదాపు డిపాజిట్లు కూడా రాలేదు. దాని తర్వాత మనం చూసుకుంటే ఒంటిమిట్ట కావచ్చు, దాని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఒక ఎలక్షన్ జరిగితే దాంట్లో పంపింగ్ మెజారిటీ వచ్చేసింది. సో ఇంత జరిగిన తర్వాత మొన్న మధ్య అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని, లేదు ఈసారి రాబోతున్న స్థానిక ఎన్నికలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి వాళ్ళే గెలుస్తారు అని చెప్పి మాట్లాడుతూ మేము దీన్ని రద్దు చేయబోతున్నాం అని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడారు. ఇక్కడ రోజా వచ్చేసి లేదు మేము వస్తే మేము ఏందో చూపిస్తామని చెప్పి రోజా మాట్లాడుతుంది. సో స్టాలిన్కి సంబంధించి ప్రచారం చేస్తే ఆయనే ఓడిపోయాడు. సో ఇప్పుడు రోజా స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతుందంటే పరిస్థితి ఏం కాబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రోజా చేసింది ఒక ట్వీట్, ఆమె మాట్లాడిన మాటలు 3 సామెతలు గుర్తు చేస్తున్నాయండి మనకి. ఏంటంటే అందరినీ ద్రాక్ష పండు పుల్లన, వాళ్ళు గెలవలేదు కాబట్టి ఈవీఎంల మీద నింద, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా అంటారు. ఆమె రాష్ట్రంలో విజయ్ గురించి ఆమె అధికారాలను ఇవ్వాలని, తర్వాత తమిళ ప్రజల తీర్పును గౌరవించాలని ఈమె చెబుతుంది. తమిళ ప్రజలకి మేధస్సు ఉంది, అక్కడ ఉన్న గవర్నర్కి ఒక మేధస్సు ఉంది. వాళ్ళంతా కూడా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని, అక్కడ నియమ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు. విజయ్ కూడా చాలా దీర్ఘమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పినట్టు ఆయన మరి ఒక పూట ఒక పార్టీ మద్దతు ఇస్తుంది, ఇంకో పూట విత్డ్రా అవుతుంది. మరి కనీస మద్దతు లేకుండా, సపోర్ట్ లేకుండా కనుక ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం పెద్ద మాట కాదు. కానీ తర్వాత జరిగే రాజకీయ సంక్షోభం లేకపోతే ఈ రాజకీయ వ్యాపారం ఇది చాలా అసహ్యమైన పరిస్థితులు సృష్టిస్తాయి, అస్థిర పరిస్థితులు సృష్టిస్తాయి. అందువల్ల ఆయన కనీస ఇది పెట్టుకున్నాడు. 118 తెచ్చుకోవటం నిజానికి పెద్ద విషయం కాదు. ఆయన 108 దాకా వచ్చిన తర్వాత ఏ పార్టీలైనా తర్వాత అవసరమైతే పార్టీలు చీలిపోయి కూడా వచ్చి సపోర్ట్ చేయటం అనేది చాలా సహజమైన అంశం. ఇప్పుడు చెరువు తవ్విన తర్వాత కప్పల్ని ఆహ్వానించక్కర్లా,
చెరువు తవ్వి నీళ్లు ఉంటే కప్పలు ఇటంతా అవే వస్తాయి. కానీ అక్కడ మరి ఎందుకు రావటం లేదు, ఎందుకు ఇట్లాంటి విచిత్ర పరిస్థితి వచ్చిందనేది అక్కడ మేధావులు ఆలోచిస్తున్నారు. ఈమె గవర్నర్ గారికో లేకపోతే మరి ఎవరికి విజ్ఞప్తి చేస్తుందో తెలీదు. నువ్వు మొన్న ఎమ్మెల్యేలు కూడా గెలవలేకపోయావు, ఇంత ఒక రాజనీతిజ్ఞుల్లాగా ఒక జాతీయ నాయకుల్లాగా ఆమె తమిళనాడు రాజకీయాల మీద వ్యాఖ్యానించగలిగిన స్థాయి ఆమెకి లేదు. ఆమెకే కాదు, జగన్మోహన్ రెడ్డికే లేదు. అంటే కనీసం ఆ పార్టీకి కూడా లేదనుకోవాలి సార్. ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేసిందేమో డిఎంకేకి ప్రచారం చేసి స్టాలిన్ ఓటమికి కారణమైన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా విజయ్కి సపోర్ట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు వ్యక్తిత్వం లేని వాళ్ళకి ఏముంటుందండి, ఎవడు గెలిస్తే వాడు తోకపట్టుకు వెళ్ళిపోతారు. అంతేగాని నాకు వ్యక్తిత్వం ఉంది, మాట్లాడాను, దీనికి కట్టుబడి ఉండాలి, చచ్చిపోయినా సరే కాక ప్రాణం పోయినా ఒకటే మాట. వీళ్ళకి అట్ట కాదు, ఎవడు ఉంటే ఆడు తోకపట్టుకు వెళ్ళిపోతారు. ఏముంది ఇప్పుడు రోజా గురించి కాదు నేను చెప్పింది కూడా అదే చెబుతున్నా. పార్టీకే లేదు, జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు ఆ స్టేచరు. కాబట్టి వీళ్ళ పరిస్థితి అట్టా ఉంటుంది. అట్లాగే ఆడలేక ఓటు మధ్యలని ఇప్పుడు వీళ్ళకి మద్దతు రానప్పుడల్లా ఈవీఎంలు గుర్తొస్తాయి. మరి అదే ఈవీఎంల మీద కదా 2019లో కూడా గెలిచింది. తర్వాత నిజంగా ఈవీఎంలు కనుక టెక్నికల్గా అంత వల్నరబిలిటీ ఉండి అందులో లోటుపాట్లు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వీళ్ళు ఎక్కడ మాట్లాడాలి ఈ అంశాలను? ఇక్కడ ఎందుకు మాట్లాడతారు? లోక్సభలో వాళ్ళకి సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. ఇప్పుడు హలో ఇండియా అన్నాడు కదా, అక్కడ కనుక లోక్సభలో మాట్లాడితే హలో ఇండియా అంతా వినపడుతుంది. అంతేగాని ఇక్కడ మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి, ఏ వేదిక మీద మాట్లాడాలో ఆ వేదిక మీద మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు ప్లేడరు జడ్జి ముందు కోర్టు హాల్లో వాదించింది రికార్డులోకి వెళ్తుంది. కానీ నేను చెట్టు కింద వాదిస్తాను, కోర్టులోకి వచ్చి మమ్ముని డమ్మిలాగా కూర్చుంటానంటే ఎట్లా? చెట్టు కింద ప్లేడర్ మాటలు మాట్లాడకూడదు, ఆ మాట్లాడేది ఏదో జడ్జి ముందు మాట్లాడాలి. అట్లాగే మొన్న 11 మంది సభ్యులకి మీకు ఇచ్చారు అంటే మిమ్మల్ని అసెంబ్లీలోకి వెళ్ళమనే కదా. అసెంబ్లీ చుట్టూతా తిరుగుతున్నారు కానీ అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు. వెళ్తారు ఎక్కడో అటు ఇటు చూసి ఎవడో లేనప్పుడు రిజిస్టర్ చూసుకుంటారు, సంతకం పెడుతున్నారు, వస్తున్నారు. మళ్ళీ డిస్క్వాలిఫై అవుతామని భయం లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు వెళ్ళపోయావు, మా 10 మందికి రాజకీయ జీవితం కావాలి, ప్రజల తరపున మేము వెళ్తామని ఒక్కడన్నా మాట్లాడుతున్నాడండి. రోజా ఎందుకు చెప్పదు? ఇంత తమిళనాడులో గవర్నర్ గారికి లేకపోతే ఒక దేశానికి ఒక సందేశం ఇచ్చింది, ఆయనకి అవకాశం ఇవ్వండి అని, లేకపోతే తమిళ ప్రజల తీర్పును గౌరవించండి అని. తెలుగు ప్రజల తీర్పుకి విలువ లేదా? నీ సొంత నాయకుడే కదా 11 మంది సభ్యులను గెలిపించారంటే 11 మందిలు అంటే చిన్న మాట ఏం కాదు కదా. 11 మంది అయినా వెళ్ళాలి కదా. అది ఎందుకు చెప్పు? మన ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ 11 మంది మీరు వెళ్ళండి, మాకు ఎట్టాగో అవకాశం లేకపోయింది అని అన్నాలి కదా. మీరు అక్కడ ఉండండి అసెంబ్లీలో, లోపల మేము బయట నుంచి టీ అందిస్తూ ఉంటామని చెప్పొచ్చు కదా. ఈమె అక్కలాగా మీకు నైతిక మద్దతు ఇస్తాము, అక్కడ ఉండి భోజనాలు తెస్తాము. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎట్ట భోజనాలు అందించారో ఆయనకి ఏమన్నా ప్రత్యేకమైన అక్కడ క్యాంటీన్లో ఫుడ్ సరిపోతే మేము తెస్తామన్నా, నువ్వు జగన్ అన్నా నువ్వు లోపలుండు, నీకేం కావాలంటే అది మేము ఒక చేపల పులుసు కావాలన్నా మటనో చికెనో తెచ్చాను, అది అక్కడ చెప్పాలి. అంతేగాని ఈ పెద్ద మాటలు మాట్లాడటం అనేది ఆ ట్వీట్ చూశాను నేను. ఆ ట్వీట్ మీరు అక్కడ మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడటం, మేము గెలిచినప్పుడు కూడా ఈవీఎంలు తప్పేను, మేము ప్రమాణ స్వీకారం చేయము, బ్యాలెట్ పత్రాలు పెట్టిన తర్వాత మాత్రమే చేస్తాము, ఈ ఎన్నికల్లో మా అందరం కూడా గెలిచిన వాళ్ళందరం ఉమ్మడిగా రిజైన్ చేసేస్తున్నాము, మా రాష్ట్రం ఆదర్శం కావాలి, బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికైన తర్వాత మాత్రమే నిజమైన విజయంగా మేము భావిస్తాము, ఎవరికి నొక్కారో లేకపోతే నొక్కిన మిషన్లో ఫాల్ట్ ఉండటం వలన మేము గెలిచావేమో, మాకు అసలు అవి ఈవీఎంల మీద నమ్మకం లేదు, గెలిచినా ఓడినా ఒకటే సిద్ధాంతం, ఓడితే ఒకటి గెలిస్తే ఒకటి కాదు కదా. కాబట్టి అసలు నిజంగా కూడా మాలాంటి ఎదవలకి ప్రజలు ఎందుకు ఓటేస్తారండి అనుకోవచ్చు. మరి మాకు కూడా ఇప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు నిజానికి వాళ్ళ పార్టీ మొత్తం బిత్తరపోయింది. అసలు మాలాంటి వాళ్ళకి కూడా ఓట్లేస్తారా అని అందరూ అనుకున్నారు. వాళ్ళు బిత్తరపోయారు, జగన్మోహన్ రెడ్డి బిత్తరపోయాడు. ఏదో ఒక్కసారి అర్థిస్తే ఏదన్నా మొన్న ఈ విజయ్ లాంటి గెలుపు ఏదన్నా వస్తుందేమో, దాన్ని ఏదో అంటారు కదా, అత్యవసర గెలుపు ఏదన్నా వస్తుంది అనుకుంటాడు. కానీ 151 ఇచ్చేటప్పటికి ఆయన కూడా గింగరాలు తిరిగిపోయాడు, కొంచెంసేపు తట్టుకోలేకపోయాడు. అవునా కాదా నేను చేసిన మోసానికి భలే పడిపోయారే ప్రజలు. అసలు ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి పదవిలో నేను ఏదన్నా ఆదేశం ఇస్తే అమలు అవుద్దా లేదా అని ప్రజావేదిక కూల్చి చూసుకున్నాడు.
అంటే నమ్మట్ల అప్పుడు కూడా కలెక్టర్లు వచ్చారు, ఎస్పీలు వచ్చారు, ఈయన అవినీతి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు నోరు తెరిచి వింటున్నారు. కళ అనుకుంటున్నాడు, కళ అనుకుంటున్నాడు. అది ఏదన్నా ఒకటి ఆదేశం గిల్లుకుంటాం కదా, అట్లాగే ఈ భవనాన్ని కోల్చండి అన్నాడు. ముఖ్యమంత్రిగా అయితే కోల్చాలి కదా, ఉందా లేదా అని పవర్ టెస్ట్ చేసుకున్నాడు. సక్సెస్ అయింది. కూలిపోయిన తర్వాత అబ్బా నేను ముఖ్యమంత్రి నేను అంత అప్పుడు మద్యం కుంభకోణం మొదలుపెట్టాడు, అన్నీ మొదలెట్టేశాడు. ఇక అప్పటికి ఒక ధైర్యం చిక్కింది. ఎస్, వాళ్ళని వెంటనే పిలిచాడు. పాత మద్యం విధానం కాదు, ప్రభుత్వ కోశాగారానికి వెళ్ళేటట్టుగా ఉండే విధానాలు వద్దు, మన ఇంటికి వచ్చే విధానం పెట్టమన్నాడు. తర్వాత ఈ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్లు కాదు, మన వాళ్ళమే కాస్తాం, మనమే అమ్ముతాం. తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్లో కూడా బయట నుంచి రైల్వే సర్వీస్ నుంచి వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళని పిలిపిద్దాం, దీన్ని మొత్తం మనం మోనోపోలీగా చేద్దాం, గుత్తాధిపత్యం. కానీ తర్వాత మళ్ళీ నగదు చలామణి వద్దు, అది నగదు చలామణే పెట్టాలి, అది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వద్దు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా మన వాళ్ళే ఎక్కడోసారి తిననివ్వండి, ఎక్కువ తిన్నారు వాళ్ళు, ఏదో కొంత తినడానికి అనుమతి ఇచ్చాడు. మొన్న 400 కోట్లు బేవరేజెస్ నుంచి ఇక్కడ నుంచి రిటైల్కి వెళ్ళి బయటపడింది ఆ కుంభకోణం. అంటే ఇక్కడ రోజా గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా సార్, అక్కడ సోషల్ మీడియాలో ఏదైతే ఉందో ఇక్కడ ఒక పెద్ద జోక్ నడుస్తుంది. అక్కడ విజయ్కి కూడా 11 సీట్లే తగ్గాయి, ఈ 11 సీట్లు ఏమన్నా ఆర్కే రోజా గారు మాట్లాడేమన్నా అక్కడ కలుపుతారా? చేయగలదు కూడా ఆమెకు అట్లాంటి నోరు కూడా ఉంది. అవసరమైతే గవర్నర్ ముందుకెళ్ళి, ఇప్పుడు మొండివాడి రాజు కన్నా బలవంతుడు అంటారు కదా, అట్లాంటి వాదన చేస్తుంది. అవసరమైతే గవర్నర్ మీద కూడా దూసుకెళ్ళిపోగలదు రాంబాణం లాగా. జగనన్న వదిలిన బాణాన్ని షర్మిల అంది కదా, ఇప్పుడు తమిళని రక్షించడానికి మా జగనన్న వదిలిన బాణాన్ని అన్న లండన్లో ఉండాడు, నన్ను వదిలాడని అక్కడ ధర్నాలు చేస్తుంది, ఈయన దుర్భాషలు కూడా ఆడుతుంది. ఆమెకి నోటికి అద్దు ఉండదు. జబర్దస్త్లో చేసింది కదా, ఆ జబర్దస్త్ అనుకుంటుంది ఇక్కడ కూడా. శాసనసభలో మీరందరూ ఏం చేయగలుగుతారు, ఫలాంత కూడా నన్ను చేయలేరని కూడా ఒక సవాల్ ఇచ్చింది తొడగొట్టి. ఒక ఆడ మనిషి అయ్యి అట్లాంటి మాట ఆ వేదిక నుంచి మాట్లాడిందంటే ఆమె స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళందరి వల్లనే ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఈ గతి పట్టింది. సో సత్యమూర్తి గారు, ఈవీఎంలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాన్ని కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే 151 స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎంలు చాలా భలే పనిచేసాయని చెప్పి చూసాం. అదేవిధంగా 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నాం, స్థానిక ఎన్నికలకు సంబంధించి మేమేదో చూపిస్తాం, మేమేందో అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ 2024 ఎన్నికల సందర్భంగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బద్దలు కొట్టాడు. అదేవిధంగా చూసుకుంటే పాల్వాయి గేట్ ఒక మహిళ తలని నరికారు. ఇదే విధంగా చూసుకుంటే ఎన్నో అకృత్యాలు మనం చూస్తూ వస్తున్నాం. సో స్థానిక ఎన్నికల్లో ఏంటి ఇప్పుడు ప్లాన్, ఏమన్నా వ్యూహం ఏమైనా మార్చారా? కాకపోతే పార్టీకి సంబంధించి అందరూ కూడా బయటికి వెళ్ళిపోతూనే వస్తున్నారు, వ్యూహకర్తలు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, వెళ్ళిపోతున్నారు. కానీ స్థానిక ఎన్నికలు ఎలా జరుగుతాయి ఏంటంటే ఏం చెప్తారు? స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి పార్టిసిపేట్ చేయడం, ప్రజలని ఉద్దేశించి ప్రసంగించడం ఇవేం ఉండవు అక్కడ. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి తిరిగితే నేనేమన్నా ముఖ్యమంత్రిని అవుతానా? కాను కదా, నాకెందుకు అని ఊరుకునే మనిషి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏమి ఆ సింపుల్ అంతే, తన కోసం తాను బయటకు వస్తాడు తప్ప పార్టీ సర్పంచ్ని గెలిపించుకుందాం, ఎంపీటీసీని గెలిపించుకుందాం, జెడ్పీటీసీని గెలిపించుకుందాం అని వచ్చే మనిషి కాదు. తనకు ఉపయోగపడితే చేస్తాడు, తనకి ఉపయోగపడే పనులు మాత్రమే చేయగల సమర్థుడు, అంతే తప్ప ఇవన్నీ రోజా ఆనందపడుతున్నట్టు అక్కడేం జరగవు. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, వాస్తవానికి నారా లోకేష్ గారు క్యాడరే లీడర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దాదాపు 44 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ ఎలా ఉందంటే కార్యకర్తల పార్టీ కాబట్టి. కానీ ఇక్కడ 151 స్థానాలు వచ్చినటువంటి వైసీపీ పార్టీ ఘోర పరాభవం, 11 సీట్లకే పరిమితం అయిందంటే సంస్థాగతంగా గ్రౌండ్లో ఎటువంటి కార్యకర్తలు లేరు. వాళ్ళు అప్పటికప్పుడు తీసుకొచ్చుకునే పేటీఎం బ్యాచ్లు కాబట్టి అప్పుడు మాట్లాడతారు, సీఎం అని చెప్పి అరుస్తారు, వెళ్ళిపోతారని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా అదేనా సమస్య అంటే ఏం చెప్తారు? అందుకే ఇప్పుడు రాబోతున్న స్థానిక స్ట్రక్చర్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఆయనది కాదు. అవును, శివకుమార్ లీడర్లు అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన లీడర్లు ఆయన మనుషులు కాదు. ఓటర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్ల వచ్చిన ఓటర్లు. అదే వీళ్ళ ఓటర్లు కూడా వేరు ఉన్నారు, ఆయన ఓటర్లు కాదు.
నీకు ఇంక ఎందుకు ఇంకా అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్డ్. పార్టీ నిధి కాదు, నేతల నిధులు కాదు, వీళ్ళ ఓటర్లు సపరేట్. ఓటర్లు వాళ్ళు కాదు, ఈ ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్ల వచ్చిన ఓట్లు. ఇటువంటి ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? నీకు ఏదో ఒక ఛాన్స్ అనగానే నీకు ప్రజలు ఓటేస్తే నువ్వు వాళ్ళ దోల తీర్చావు, మొత్తం 5 సంవత్సరాల పాటు వాళ్ళని తూర్పారబట్టావు, చెరగావు, చెడుగుడాడావు, ప్రజల జీవితాలని చిన్న భిన్నం చేసావు. ఇంత చేసిన తర్వాత పోనీ ఆ ఒక్క కార్యక్రమంతో ఆపలా, దోపిడిలో ఒక కొత్త మైలురాయి సృష్టించావు. ఈ మొత్తం దోపిడీ ఏది కనపడితే అది కొట్టేయటమే. ఇటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రం ఎట్లా ఉన్నది, ఏ విధంగా ముందరికెళ్తుంది, ప్రోగ్రెస్ ఎట్లా అవుతున్నది? ఇట్లా ప్రోగ్రెస్ అవుతున్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏం చెబుతున్నది అంటే ఈ ప్రోగ్రెస్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి, అంటే డిసిప్లిన్డ్గా ఉండాలి. డిసిప్లిన్డ్గా ఉండాలి అంటే మీరు అందరూ చదువుకోవాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మీకు చదువు ఇది అక్కర్లేదు, మీరు గంజాయి కొట్టండి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చక్కగా చదువుకోవాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి, చాలా ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ ఉద్యోగాల్లో చేరండి, మీరు మీ సొంత ఊర్లో ఉండి అమ్మా నాన్నని చూసుకుంటూ హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ అనేది లేదు. ఆయన కాన్సెప్ట్లు వేరు, ప్రజలకు పనికొచ్చేవి కాదు. ఆయన ఓటర్లు వేరు, ఆయన పార్టీ వేరు, ఆయన కథ అంతా వేరే విధంగా ఉండదు. పైకి ఒకటి చెప్తాడు, లోపల ఒకటి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత అది. పైకి ఏదైనా చెప్పాడు అంటే అది లోపల చెయ్యట్లేదు అని అర్థం. పైకి ఏదైనా ఒక విషయాన్ని బయటికి చెప్పాడు అంటే లోపల అది కావట్లేదు, దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అని అర్థం. మొత్తం ఏదైనా సరే ఇవే చెప్తాడు. నాకు బాబాయిని చంపింది ఎవరో బాబాయికి తెలియాలి, ఆ దేవుడికి తెలియాలి అన్న ఒక్క డైలాగ్ చాలు. అంతకుముందు ఏం చెప్పావు? వివేకానంద రెడ్డి మర్డర్ జరగంగానే ఆ శవం దగ్గర నిలబడి నువ్వేం చెప్పావు? ఏం చెప్పావు? గొడ్డలు తీసుకున్నారు, వేసారు, నరికి చంపారు, అక్కడి నుంచి లాక్కొచ్చారు, ఆ బాత్రూమ్ దాకా లాక్కొచ్చారు, మొత్తం రక్తమే ఉంది చెప్పావా? 2 లీటర్ల రక్తం అని చెప్పి ఇంకా ఆయనే చెప్పాడు కదా. తర్వాత ఏం చెప్పావు? అదే నాకు తెలీదు, అది నాకు కాదు, అసలు వివేకానంద రెడ్డికి దేవుడికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు అని చెప్పావా? మరి మూడో వ్యక్తికి కూడా తెలియకపోతే గొడ్డలు తసిటి వేసేసినట్టు నీకెట తెలుసు? 2 లీటర్ల రక్తం అక్కడ ఉన్నట్టు నీకెట తెలుసు? ఎవరు చెప్పారు? మీ బాబాయ్ చెప్పాడు, చచ్చిపోయిన బాబాయ్ చెప్పాడా? అబ్బాయి నన్ను ఇట్టు వేసారయ్యా, కత్తి గొడ్డలు పెట్టి వేసారని చెప్పాడా? నీకెవరు చెప్పారు? అది చూస్తే వీడియో కాల్ చూడాలి, లేదంటే లేదు. ప్రతిదీ అంటే నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పా, అంత ఈజీగా అర్థమవుతుందని. ఇటువంటివి కొన్ని లక్షలు. ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నావు. మొత్తం వేసేసింది ఏమన్నా వాళ్ళనే ఎక్కువ. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అందరూ అదే కదా. నా ఎస్సీలు అని ఓ అరిచాడు. అసలు జగనన్న లేకపోతే ఈ ప్రపంచమే లేదని, జగనన్న మళ్ళీ నువ్వే కావాలన్నా అని స్టిక్కర్ అతికిచ్చాడు గోడ మీద. నువ్వు జగనన్న లేకపోతే మనం బతకటం కష్టం అని చెప్పించాడు. ఏమైంది? ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు అది లేదు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని మనుషులందరూ ఒకచోట చేరారు. వీళ్ళు హీరోయిజం అనుకుంటూ ఉన్నారు, బెదిరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలని బెదిరించి మాట్లాడే పార్టీ జన్మలో అధికారంలోకి రాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో దుర్గాకుమార్ గారు, రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూటమి ఒక మంత్రం తీసుకుంటుంది, అదేవిధంగా వైసీపీ మరో మంత్రం తీసుకుంటుంది.
కూటమి వచ్చేసి లక్షలాది పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తాం. యువతకు ఉపాధి కావచ్చు, దాదాపు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్తూనే ఇప్పుడు క్రాస్ అయిపోయి దాదాపు 50 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రం అభివృద్ధి అని పెట్టుకున్నారు. అదేవిధంగా వైసీపీ వచ్చేసి మేము గొడ్డలతో నరుకుతామని చెప్పి కావచ్చు, రప్ప అని కావచ్చు, అసలు మేము చేసే విధ్వంసం ఎవరు చూడలేరని చెప్పి కావచ్చు, లేదా రక్తంతో హోలీ ఆడతామని చెప్పి కావచ్చు, ఇలాంటి పొట్టేళ్ల తల నరుకుతాను ఇలాంటి మనం చూస్తున్నాం. వీళ్ళతో వచ్చి మంత్రం వచ్చి అరాచకం. సో అభివృద్ధికి ఓటైపోతున్నారా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో, లేదంటే అరాచకానికి ఓటైపోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంతకుముందు కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. కాబట్టి ఆ రెండు పరిపాలనలు సమానంగా 5 సంవత్సరాల పాటు జరిగినాయి. మీరు చెప్పినట్టు ఎవరి నైజం ప్రకారం, ఎవరి సిద్ధాంతం ప్రకారం, ఎవరి శక్తియుక్తుల ప్రకారం, ఎవరి స్వభావం ప్రకారం అటువంటి పరిపాలన చూశారు. రెండు రుచి చూసిన తర్వాత 2024లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన సందర్భం ఇప్పుడు మీరు అన్నట్టే వచ్చింది. వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత కమ్యూనికేషన్ సిస్టమ్ వ్యవస్థ లేదు కదా, సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేసినట్టు. మరి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఏకీకృతమైనటువంటి తీర్పు చెప్పారు అంటే వాళ్ళు రుచి చూడటంలో వాళ్ళ నాలుగు బాగానే పనిచేసిందిగా. కాబట్టి ఇప్పుడు రేపు వచ్చే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఇంకో సందర్భం కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్పు తీసుకోవటం వలన 19 నుంచి 24 వరకు ఎంత నష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు, రాష్ట్ర ప్రగతి ఎంత వెనక్కపోయింది. తర్వాత బహుళజాతి సంస్థలు లాంటి ఆంధ్రప్రదేశ్ని నిషేధ జాబితాలో పెట్టినాయి, రాలేకపోయినాయి. దాని వలన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. పోలీసుల్ని ఉపయోగించి బిడ్డల మీద కేసులు పెడుతుంటే అవి తప్పించుకోవటానికి పక్క రాష్ట్రాలకు పంపి హాస్టల్లో పెట్టి, ఏదన్నా ఉద్యోగంలో చేరితే హాస్టల్లో ఉండొచ్చు, కానీ పోలీస్ కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం వదిలిపెట్టారంటే, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ మేము ఎమర్జెన్సీ టైంలో కూడా చూశాను. నేను అప్పుడు డిగ్రీ స్టూడెంట్ విజయవాడలో. ఎప్పుడు అటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో చూడాల. అసలు ఒక రకంగా విజయవాడ అనేది ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజకీయ రాజధాని. హైదరాబాద్ ఊరికే శాసన రాజధాని ఇక్కడ ఉంది తప్ప సచివాలయము. ఎక్కువ కింగ్ మేకర్స్ చేయాల్సిన నిర్ణయాలన్నీ విజయవాడలో ఎక్కువ జరుగుతూ ఉండేవి రాజకీయంగా. అట్లాంటి కేంద్రంలో స్వతంత్రంగా బతకటానికి, ధైర్యంగా బతకటానికి అలవాటు పడిన ప్రదేశం అది. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు, యూత్ని, పిల్లల్ని, తల్లిదండ్రులు గతంలో ఏదో కృష్ణుడిని గనక కంసుడికి భయపడి యశోద వీళ్ళు తీసుకెళ్ళిపోతారు చూడండి, అట్లా బిడ్డల్ని ఇతర రాష్ట్రాలకు పంపి షెల్టర్ ఇప్పించుకుని ఇది ఎప్పుడు వెళ్ళిపోతాడు రా నాయన అని, తర్వాత ఏమో ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇక్కడ పని దొరక్క ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళటం అనేది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చూశాను నేను. ఎందుకంటే ఈ అన్ని నిర్మాణ రంగం అనేది వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది. అనేక మంది వృత్తుల నిర్మాణ రంగం మీద ఇసుక బిగిచ్చేసాడు. వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళకి మాత్రం కొండలు హైదరాబాద్ వచ్చింది, చెన్నై వెళ్ళింది, బెంగళూరు వెళ్ళింది, కానీ పక్కన ఉన్న గ్రామాల్లో కట్టుకోలేని పరిస్థితి. వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని టిఎస్ ఎలియట్ అంటాడు. అలాగే సముద్రం అంతా నీళ్ళే, కానీ తాగటానికి చుక్క లేదన్నట్టు. మన ఇసుక ప్రతి వాగులోనూ ఉంది, ప్రతి నదిలోనూ ఉంది, అన్ని సాట్ల ఉంది, కానీ ఇసుక మాత్రం అక్కడ అందుబాటు వల్ల. అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏం అడ్డం వచ్చినాయంటే ఆయనకి? అప్పుడు ఆ కరువుకు తోడు పనులు లేకపోవడంతో అన్నా క్యాంటీన్లు తీసేస్తే యూత్ ఏమో భయపడి, అక్రమ కేసులు భయపడి వెళ్ళారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏమో జీవన భృతి కోసం బయటికి వెళ్తే ఆడాళ్ళు ముసలాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి వాళ్ళు డబ్బులు పంపటం, ఆ డబ్బుల్లో మళ్ళీ ఈ పిల్లాడికి పంపటం. చూడండి ఎట్లాంటి కడగళ్ళు ఫేస్ చేశారు. అంత కడగళ్ళు ఫేస్ చేయబట్టే 24లో ఈ తీర్పు ఇచ్చారు. బాబోయ్, అసలు ఇట్లాంటి ప్రభుత్వాలు, ఇంత కఠోరమైనటువంటి ప్రభుత్వాలని మనం ఇక ఎన్నుకున్నామంటే మన మెడను మనం నరుక్కోవటమేనని. ఇప్పుడు ఎవడన్నా మెడ నరుకుతానికి వీళ్ళు సిద్ధపడ్డారు, కానీ మెడ నరికించుకునేవాడు ఎవడు? ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు మహా అయితే మీ నాయకులు 10 మంది కత్తులు పట్టుకెళ్తారు, కోట్ల మంది ఉండారు అవతల. ఆ సైన్యం కనుక లేచి తల ఒక చాకు పట్టుకున్నా కూడా మీకు పీస్ కూడా మిగలరు. అటువంటి పరిస్థితి ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ప్రజలు రేపు
స్థానిక ఎన్నికల్లో కాదు, ఎప్పుడైనా కూడా ఇవాళ ఇంతో అంతో ఊహ ఉన్న వ్యక్తులు ఇట్లాంటి ప్రభుత్వం కానీ ఇలాంటి ఉద్దేశాలతో వచ్చే నాయకులు కూడా నమ్మరేది. ఒక్కసారి అవకాశం ఇవ్వమండి అంటే, ఇప్పుడు మొన్న ఐపీఎస్ ఆఫీసర్ గారు భార్యని ఎవరో నేపాల్ నుంచి వచ్చి చంపింది, నమ్మి ఇంట్లో పెట్టారు, కేర్ టేకర్గా పెట్టారు ఆమెని. ఇవాళ సజ్జనార్ గారిని కమిషనర్ ఏం చెబుతున్నాడు, నేపాల్ వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు చాలా క్రిమినల్ ఆలోచనలతో ఉన్నారు, ఈ ఒకటే కాదు దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి, వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి బయట పెట్టండి అన్నాడు. నిజానికి అది ఒక రకంగా చేసింది ఒకళ్ళో ఇద్దరో నలుగురో చేశారు, కానీ అట్టని మనం నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పుడు నేపాల్ అంటే వాళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు. మీరు చిన్నపిల్లలు, మేము చిన్నపిల్లప్పుడు రిమోట్ ప్లేసెస్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి తెలుగు రాదు, ఇక్కడ తిండితో వాళ్ళకి సంబంధం లేదు, ఆ రొట్టెలు చేసుకు తినేవాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఆ గ్రామాల్లో ఒక చిన్న గడ్డిపోసను కూడా దొంగతనం చేయకుండా కాపాడేవాళ్ళు. అవసరమైతే వాళ్ళ ప్రాణాన్ని అడ్డం వేసేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఇంత కత్తులు ఉండే, రాత్రిపూట తిరుగుతానే ఉండేవాళ్ళు బ్యాటరీ లైట్ వేసుకుని గుర్కాల్లో. అటువంటి జాతి వాళ్ళ మారిన పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నాయకుల్లాగా తయారయ్యారు. వాళ్ళు కూడా దూరంగా పెట్టాలని వాళ్ళ సజ్జనార్ గారు చెప్పాడంటే, సహజంగా అంత ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి చాలా విశాలంగా ఆలోచిస్తారు, నేపాలీలందరూ క్రిమినల్సా కాదా అని. కానీ జరుగుతున్న మరి వాస్తవం అది. ఇప్పుడు మన ప్రజలు మనం కాపాడుకోవాలి. నేపాల్ వాడు ఇక్కడ బతుకుతాడో చస్తాడో ఆ తర్వాత మాట, మన ప్రజలైతే ప్రాణాలతో కాపాడాలి. ఆ ఐపీఎస్ ఆఫీసర్ భార్య అని తెలిసిన తర్వాత కూడా చంపారంటే ఎట్లాంటి పరిస్థితి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ నాకు ఓట్లు వేశారనే కృతజ్ఞత ఉండాలి కదా. ఆ కృతజ్ఞత లేకుండా ఆయన ఏం చెప్పాడు, ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతాభావం ఉండాలన్నాడు. కృతజ్ఞత లేకపోతే మహాపాపం అన్నాడు. ఎవరైతే ఓట్లు వేసాడో, ఎవరైతే ఆయన అధికారంలో రావడానికి కులం కొంపట్లు పెట్టి ప్రశాంత్ కిషోర్ సహాయం చేశాడు. నిజానికి ప్రశాంత్ కిషోర్ అలాంటి దౌర్భాగ్య పని చేయకూడదు. అతనికి ఎంతో అంతో రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉంది ఒకటి, చదువుకున్నాడువి. ఇప్పుడు నువ్వు నీ కూలి డబ్బుల కోసం ఆశపడి ఈ కులపు కొంపట్లు పెట్టి ఇక్కడ రక్తపాతం సృష్టించి ఒక ఘోరమైన వ్యక్తి అని తెలుసు అప్పటికి. అతను వ్యక్తుల్ని అంచనా వేయలేని వ్యక్తి కాదు ప్రశాంత్ కిషోర్. రాష్ట్రంలో ఈ కులకుంపట్లు పెట్టి అయినా సరే వీడికి చీఫ్ మినిస్టర్ ఇప్పించి నా డబ్బులు నేను తీసుకెళ్దామని అనుకుంటే ఆఖరికి ఆయనకి కూడా టోపీ పెట్టాడు. ఇప్పుడు వచ్చి చెబుతున్నాడు వాడు దొంగడని. కాబట్టి ప్రజలు అంతకన్నా ముందే మేల్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చెప్పాడు 22 నెలల తర్వాత ఆడు దొంగ అని. ప్రజలు ఎప్పుడు చెప్పారు? 22 నెలల క్రితమే చెప్పారు, మూకుమ్మడిగా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ కన్నా జ్ఞానులు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంకా మోసపోతారని అయితే మనం అనుకోలేం.